హే గాయ్స్! ఇంకో మినీ వ్లాగ్‌తో మీ ముందుకొచ్చేసా. ఇవాళ నేను చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నాను స్టవ్ మీద. సో, ఎలా చేయాలో మీకు చూపిస్తాను. చికెన్ తీసుకున్నాను. ఒక పెద్ద పీసెస్ కట్ చేపించుకొని, అల్లం వెల్లిపాయ పేస్ట్, పచ్చిమిర్చి, కారం, ఉప్పు, పసుపు మీకు తగినంత. కారం ఎంత పడితే అంత మీకు రుచికి. ఇంకా నేను క్యుమిన్ పౌడర్, కొరియాండర్ పౌడర్, మిరియాల పౌడర్, ఇంకా చికెన్ మసాలా, ఇంకా బిర్యానీ మసాలా వేసుకున్నాను. అలానే గరం మసాలా కూడా వేసుకున్నాను. సో, ఇలాగా అన్ని డ్రై ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలన్నమాట. దీని తర్వాత కర్డ్ వేసుకున్న 250 గ్రామ్స్. ఇంకా ఆనియన్స్, ఫ్రైడ్ ఆనియన్స్ ఇవి నేను ఆల్రెడీ మార్కెట్ నుంచి తెచ్చుకున్నాను అనమాట ప్యాకెట్. దీంతోపాటు కొత్తిమీర, పుదీనా వేసుకొని దాని తర్వాత లెమన్ని స్క్వీజ్ చేసా. 1 లెమన్ తీసుకున్నాను అనమాట. ఇవన్నీ మంచిగా మ్యారినేట్ చేసుకోవాలి. ఒక 1 అవర్ పక్కన పెట్టుకోండి మ్యారినేట్ చేసుకొని. అలానే ఆయిల్ కూడా వేసుకోవాలన్నమాట పైనుంచి. ఇంకో వైపు ఏంటంటే నేను రైస్ కూడా నానబెట్టుకున్నాను. ఒక 1 అవర్ 30 మినిట్స్ సరిపోతుంది రైస్ నానబెట్టుకొని. ఇప్పుడు ఒక స్టవ్ మీద ఒక కడాయి తీసుకొని వాటర్ పోసుకొని ఇందులో అన్ని మసాలాలు వేసాను అనమాట. లైక్ చెక్క, లవంగం, ఇలాచి, బిర్యానీ ఆకు, కొత్తిమీర, పుదీనా వేసుకొని కొంచెం గీ కూడా వేసుకున్నా, ఆయిల్ కూడా వేసుకున్నాను. అది బాయిల్కి వచ్చిన తర్వాత ఈ సోక్ చేసిన రైస్ ఉంది కదా, అది వేసుకొని ఒక 5 to 6 మినిట్స్ అంతే, ఎక్కువ బాయిల్ చేయొద్దు. అవి అయిపోయిన తర్వాత ఇలా చికెన్ని నేను మంచిగా స్ప్రెడ్ చేసుకుని దాని మీద వేసుకున్నాను అనమాట. పైనుంచి మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా. దీన్ని నేను ఒక 25 మినిట్స్ పెట్టాను దమ్, ఇలా సిల్వర్ కాయిల్ పెట్టి. సో 25 మినిట్స్ తర్వాత నేను ఓపెన్ చేసి చూసా. సూపర్ టేస్టీగా యమ్మీగా వచ్చింది నిజంగా. మేము దాన్ని రైతాతో సర్వ్ చేసుకున్నాము. చాలా బాగా టేస్టీగా వచ్చింది. మీరు కూడా ట్రై చేసి చెప్పండి.